నమస్తే అండి, వెల్కమ్ టు నిరీస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజు వచ్చేసి ముందుగా మీకు థ్యాంక్ యూ అండి. ఎందుకు అంటే మా వీడియోలు చూస్తున్నందుకు, అంతే కదండి. మీరు అందరు మా వీడియోలు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నానండి నేనైతే. ఎందుకంటే నేను చేస్తున్నందుకు మీరు నాకు రెస్పాన్స్ ఇస్తున్నారు, మంచి చూస్తున్నారు. కాబట్టి మీ అందరికీ పేరు పేరున ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ అండి. అంతేకాకుండా ఇంకా ఏమైనా రెసిపీలు కావాలన్నా కానీ నాకు కామెంట్స్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి మంచి రెసిపీతోనే వచ్చినాము. కామెంట్ చేశారు కదండి, నాకు మెత్తటి చపాతీలు చూపించండి, స్మూత్గా మంచిగా ఉండాలా, మాకు మంచి టిప్స్తో చూపించండి అని చెప్పారు కదా. మంచి చపాతీలు మేము చూపిస్తామండి. ఇంకా వచ్చేసి దానికి కాంబినేషన్గా తలకాయ మాంసం చేస్తున్నామండి మేము. అంటే ఇగురు, తలకాయ మాంసం ఇగురు చేస్తున్నాం. అవును, అవి రెండు కాంబినేషన్ బాగుంటాయండి. చూడండి, మనము ఏమేమి కావాలో దానికి చూద్దాం. ఇది చపాతీలకు గోధుమ పిండి అండి. మీ ఇష్టం అండి, ఎంత క్వాంటిటీ వేసుకుంటారో అది మీ ఇష్టము. నేను కూడా 1 kg ఉన్నది ఇది. నేను దీంట్లో 1/2 kg వేస్తానండి. అంతే, గోధుమ పిండి మనం కలుపుకోవడం ఉంటుందండి. ఎట్లా మీకు మెత్తగా చపాతీలు రావాలో కలిపి చూపిస్తాం అట్లా. ఇది మనకి చపాతీకి అండి. ఇది ఇక్కడికి అయిపోయింది. ఇది వచ్చేసి తలకాయ మాంసం అండి. ఇది తలకాయ మాంసము. దాంట్లోకి సరిపడా ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ, సాల్ట్, టమాటా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అండి. ఇంకా సరిపడా ఇంకా మనకి ఇవన్నీ కారము, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఇదంతా కామన్ కదండి. అంతే. ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఫస్ట్ ఈ తలకాయ కూర ఫస్ట్ మనం ఏం చేయాలండి, ఉడికించుకోవాలి మనం. ఇది ఉడికించేది ఫస్ట్ మనము అక్కడ కుక్కర్ పెట్టేసి తర్వాత మనము పిండి కలుపుదామండి. కొంచెం అంతా పసుపు వేస్తున్నానండి ఇలా. కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. ఒక గ్లాస్ వాటర్ అండి, ఎందుకంటే మనకు బోన్స్ ఉడకాలి కదా కొంచెము, అందు గురించి అనేసి. అవన్నీ ఫస్ట్ మనం కొంచెము కలపాలండి. అంతే. కొద్దిగంత ఆయిల్ వేస్తున్నా నేను. ఇది మనకు మంచిగా ఉడికించుకోవాలండి. ఒక 5 విజిల్ పెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు మనము పిండి కలుపుకుందామండి. మనము కొంచెం ఉప్పే, చిటికడంతా ఉప్పేయాలా? ఇక చూడండి, కొంచెం వేస్తున్నాము. నాకు కొద్దిగా నూనె పోయి పట్టు. చూడండి, కొంచెం నూనె, కొంచెం ఉప్పు. మనము చపాతీలో పిండి మొత్తము మనము కలిపేటప్పుడు ఉప్పు నూనె వేసి మంచిగా పిండికి పట్టించి కలపాలండి. మనకు పిండి మంచిగా కలిపినాక మంచిగా ఒక 10 నిమిషాలు కంపల్సరీ మనం రెస్ట్ ఇవ్వాలండి పిండికి. అప్పుడైతే మనకు చపాతీ నానితేనే బాగుంటుంది, మంచిగా వస్తాయండి చపాతీలు. మనకి నానకుంటే కట్టే ఉంటాయి, గట్టిగా వస్తాయి, మంచిగా ఉండదు. మనం పిండి పొంగయి కూడా చపాతీలు చేయడంలో అంటే మొత్తం అంతా టిప్ అంటే ఈ పిండిలోనే ఉందండి. మనకి ఎంత బాగా మనం పిండి కలుపుకుంటామో అంత బాగా చపాతీలు వస్తాయి. చూడండి, ఇప్పుడు మంచిగా మీరు ఒక్కటేసారి నీళ్ళు పోసి కలపొద్దండి. కొన్ని నీళ్ళు పోసుకుంటే కలపాలి, ఎందుకంటే పిండి అంతా నీళ్ళని అబ్జర్వ్ చేయాలి. అట్లయితే మనకు మంచిగా వస్తాయి. మీరు ఒకటేసారి నీళ్ళు పోస్తే అది మొత్తం మీదనే కలుసుకుంటుంది పిండి. అట్లా పిండి కలపడంలోనే మనకు పని. మంచిగా కలపాలండి పిండిని. చూడండి, మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత సూపర్ చపాతీ మనకు వస్తాయండి. బాగా పిండిని కలపాలండి మనం. ఎంత బాగా కలిపితే అంత మంచిగా వస్తాయి. చూడండి,
చూసిండ్రండి. ఇప్పుడు మనము ఈ పిండిని ఇంకా ఒక 10 నిమిషాలు రెస్ట్ చేయాలి మనం దాన్ని, అంతే. దాన్ని అట్లా పక్కన పెట్టేసేయాలి అంతే. మనము నూనె వేద్దామండి. మనకు కొంచెము అదేంది ఇగురు కదండి, కొంచెం నూనె కొంచెం మంచిగా పోసుకోవాలి. ఎందుకంటే నాన్ వెజ్లలో నూనె మంచిగా ఉండాలి కదమ్మా. తలకాయ కూరకి ఎక్కువనే ఉండాలి. ఆ సాంబార్ ఉండదు కదా. అవును, మాంసం అయితే సాంబార్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మంచి మీరు కూడా ఇట్లనే చేసుకోండి, బాగుంటుంది. ఇట్లా ఇది చపాతీకే బాగుంటుంది. ఇగురు లెక్క సూపర్గా ఉంటుందండి ఇది. తలకాయ లవర్స్లకు అయితే మంచిగా ఉంటుంది ఈ కూర. టేస్ట్గా ఉంటుంది మంచిగా. ఇగో అవి మంచిగా వేగాలి. వేగడంలోనే ఉంటుంది. కొంచెం అంత ఉప్పు వేద్దాం, తొందరగా వేగుతుంది. ఇది కూడా బాగా వేగాలి, అది వేగితేనే బాగుంటుంది. లేకుంటే అందులో ఇదే టిప్ అండి మీకు, అందులో కనబడతాయి. మనం ఉల్లిగడ్డ లేకుంటే కనబడతాయి అలా. కొంచెం మంచి మనకు సాల్ట్ వేసుకుంటే కొంచెం మంచిగా వేగిపోతాయి తొందరగా. దాంట్లో ఉన్న నీళ్ళన్నీ వచ్చేస్తాయి బయటికి మనకి. ఇంకొకటి కూడా మన ఛానల్లో ఉంది కదమ్మా, తలకాయ కూర రెసిపీ. ఒకటి గ్రేవీ అంటే ఆ రోజు జనరేట్ చేసినాం. తలకాయ కూర గ్రేవీ ఉన్నదండి. మళ్ళీ ఇంకొకటి ఏమో షార్ట్లో కూడా ఉన్నది. 2-3 వెరైటీస్ ఉన్నాయండి తలకాయ మాంసంది. ఇప్పుడు ఇది ఇంకొక వెరైటీ, చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. పచ్చివాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాండి ఇప్పుడు. ఇది కూడా కొంచెం మంచిగా వేసుకోవాలి మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయంగానే స్మెల్ వచ్చేస్తూనే ఉంటుంది మంచిగా. కొంచెం ఫ్రెష్గా వేసుకోండి, అప్పటికప్పుడు చేసుకోండి. అన్ని కూరలకు ఫ్రెష్ వేస్తేనే నాన్ వెజ్లలో వాసన ఉంటుంది. నాన్ వెజ్లలో అయితే ముఖ్యంగా మనం అప్పటికప్పుడు వేసుకోవాలండి, నూరి మంచిగా ఉంటుంది. మనం స్టోరేజ్ చేసినామంటే బాగుండదు. పసుపు వేస్తున్నానండి కూరకు సరిపడా, కొంచెం మనము అందులో కూడా వేసినాము. టమాటా సన్నగా తరుగు. చూడండి, ఇది కూడా మంచిగా మనకు వేగిపోవాలి. అది వేగింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాండి. మెయిన్గా ఇవన్నీ వేసుకుంటేనే బాగుంటుంది ఇందులో. టమాటా అండి, ఒక 2 టమాటాలు చెప్పిన కదా. వీటితోనే మనకి మంచిగా గుజ్జులాగా వస్తుందండి కూర. ఇవన్నీ ఉంటే మంచిగా ఉంటుంది. కొంచెం మనకి అది ఒక 2 నిమిషాలు మనకు మగ్గాలండి టమాటా. కొంచెం మనకు మంచిగా ఇవి చూడండి, టమాటా మొత్తం మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనము పుదీనా అండి, ఇగో కొంచెం అంతా కొత్తిమీర అండి. మళ్ళీ లాస్ట్లో మళ్ళీ మనం వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా నేను నూనె దీని మందం వేసిన. చూడండి, ఇవన్నీ మంచిగా మనకి మగ్గిపోతాయి. కొంచెం హై పెట్టిన. ఇప్పుడు సిమ్ము హై తెలుసు కదండి మీకు. మంచిగా వేగింది చూడండి. ఇప్పుడు అది అందులో చూడండి, మనకి ఇదంతా మనకు ఉడికిపోయిందండి. ఇదంతా ఉడికింది. ఇందులో వేసేస్తున్నా నేను. వాటర్ కూడా వేయాలండి. ఇప్పుడు వాటర్ వేయద్దు, కొంచెం మనకు నూనెలో మంచిగా అది వేగినాక అన్ని మసాలా కారం అన్ని పట్టినాక మనం అప్పుడు కొంచెం ఇలా వాటర్ ఉన్నది అదే దగ్గరికి వేసేసేయాలి అంతా. దాంట్లో వాటర్ మాత్రం వేస్ట్ చేయొద్దండి. చిన్న చెంచా కారం, చెంచా అన్న. మనకు విటమిన్స్ అన్నీ వాటర్లోనే ఉంటాయండి. కొంచెం మనకు సర్ది అయినా దగ్గులైనా దగ్గు వచ్చినా తలకాయ మాంసం తింటే మంచిదండి మనకు హెల్త్కి కూడా. ఇది పెట్టేద్దాము. ఇప్పుడు కొంచెం హై పెట్టినండి నేను. ఈ మసాలా అంతా
ముక్కకు పట్టాలి. ఇట్లా ఇంకా ఇట్లా పట్టాలి. ఈ టైంలో మనము ఉప్పు కూడా వేసుకోవాలి. చూడండి మనం అందరితో వేసినాము. ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి మంచిగా. ఇంకా కొద్దిగా అంతే. ఇప్పుడు అందులోనే గరం మసాలా, కారం మనకంతా ఇప్పుడు మంచి నూనెలో ఇదంతా వేగాలి మంచిగా. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ స్పూన్తోని 2 స్పూన్ల కారం వేస్తున్నాండి నేను. చూడండి సరిపోతుంది. 2 స్పూన్లు వేసిన దీంతో. ఇప్పుడు ఈ ధనియాల పొడి, గరం మసాలా అదొక చెంచా, 1 స్పూన్ ధనియాల పొడి అండి. అది కొంచెం చాలు. 1/2 స్పూను గరం మసాలా, హోల్ గరం మసాలా, షాజీరా అన్నీ అవన్నీ వేసినాం కదా మనం. ఇప్పుడు కలుపుదాం. ఇవన్నీ మంచిగా ముక్కకు పట్టాలండి ఇవన్నీ. చూడండి అంత మనకు కొంచెం చిన్న వేసి సిమ్ము పెట్టదు, అది ఇంకాలే ఉడుకుతుంది. మంచి కొంచెము వేడైనాక మంచిగా అది తర్వాత ఎసరు వేయాలి. మూత పెట్టు. జర మనకు కొద్దిగా అది మగ్గాలండి. కొంచెము ఈ వాటర్ ఉన్నాయి కదండి, కొంచెం ఈ వాటర్ ఉన్నాయి కదా, కొన్ని పోసుకుంటా మనం ఇదంతా దగ్గరికి చేసేసేయాలండి. అని మంచిగా దగ్గరికి ఉడికిపోతుంది మనకు అది. మనం ఆ దగ్గరికి అయినాక ఇక కాలి కొత్తిమీర వేయాలి. ఇక అంతే, ఏం లేదు. ఇది ఇప్పుడు నాకు చూద్దాం. టేస్ట్ చూస్తున్నామండి. సాల్ట్ పడుతుందా? సాల్ట్ సరిపోయినాయి. వద్దు, సరిపోయిందమ్మా. అంతే అండి. ఇది మనకు కర్రీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. కొంచెం మూత పెట్టేద్దాము. మూత పెట్టి కొంచెం సిమ్ చేసి ఇటు సైడ్ నేను షిఫ్ట్ చేస్తే ఇటు సైడ్ మనం చపాతీ చేసేద్దాం. ఆ సిమ్ అయినాక జర మంచిది అవుతుంది కదా, కొత్తిమీర వేసి కథ. మనకి ఇప్పుడు పిండి మంచి నానిపోయింది. చూడండి మనము ఎంతసేపు పెట్టినామో 15 నిమిషాలు పెట్టినాం కదా. 15 నిమిషాలు. కూర వండేంత వరకు మనకి పిండి మంచి నానింది. నానితేనే మంచిగా బూరెలు వంగినట్టు వంగుతాయి చపాతీ. స్మూత్. ఇగో ఇట్లా ఈ పిండి నానకుంటే నీరజ చపాతీ ఇక గట్టిగా వస్తుంది. అదే అమ్మ, ఇది అంతా ఇంట్లో వేసుకో. అలా వేసుకుంటే ఇది తాంబాలం. మళ్ళీ కొంచెం లాస్ట్కు కొంచెం చేతికి కొద్దిగా ఆయిల్ ఇట్లా అంతా దగ్గరకు అనుకోవాలి. ఇట్లా జస్ట్ కొంచెం అట్లా అనుకోవాలి. మంచి నూనె అప్లై చేసుకోవాలండి. అట్లా నూనె పెట్టినాక ఫోల్డ్ చేసుకోవాలి. మంచి 4 పొరలు వస్తుంది మనకు చపాతీ. పొరల చపాతీ అట్లా. అంత బాగా ఒత్తుకోవాలి. చూడండి మంచి తాల్చడంలోనే ఉంటుందండి మనకి. మీరు ఏం టెన్షన్ పడొద్దండి. మీకు చపాతీ ఎట్లా చేస్తే అట్లా వస్తుంది. పిండి మంచిగా కలిగి చూడండి. ఇప్పుడు బాగా వచ్చింది చూడండి. ఇప్పుడు కొంచెం ఏం చేయాలా, మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి దానికి. ఇట్లా అట్లా నూనె మంచిగా పెట్టి అట్లా పెనం మీద వేసుకోవాలి. కొద్దిగా ఇప్పుడే మనము నూనె పెట్టొద్దండి. కొంచెము అది కింద మంచిగా మనకు కాలిపోయినాక చపాతీ 1 సైడ్ మొత్తం కాలాలి. కాలినాక కొద్దిగా అంతా నూనె పెట్టాలి మళ్ళీ మనం. అప్పుడు చూడండి
చూడండి. చూసి రండి ఎట్లా వస్తుందో మనకు చపాతీ. మంచిగా వస్తాయి ఇట్లా చూడండి. ఇక అవి ఎట్లా ఉంటే మెత్తగా ఉంటాయి. ఎంత స్పాంజ్ లెక్క ఉంటాయండి చపాతీలు. చూడండి చూసి రండి ఇట్లా పొంగుతున్నాయో. చపాతీ పొంగకుంటే చపాతీ మంచిగా ఉండదు, గట్టిగా ఉంటాయి. మనకు మంచి పొంగు రావాలండి. చపాతీలు అంటేనే పొంగు వస్తేనే ఆ చపాతీలు అనేది మనకు సూపర్గా ఉంటాయి. ఇట్లా మీరు మంచిగా ఇట్లా ఒక ఫోల్డింగ్ కొంచెం క్లాత్ వేసి దానిపైన మంచిగా ఇవి స్టెప్ బై స్టెప్ పెట్టుకొని కొద్దిగా చల్లారినాక మీరు బాక్స్లో పెట్టుకుని అనుకోండి. రేపటి దగ్గర కూడా నేను చెప్తున్నా కదండి ఎంత బాగుంటాయి తెలుసా అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి. కొనాలు కొంచెం ఇట్లా అది వేగకుంటే ఇట్లా అనాలి అంతే. చూడండి చపాతీ రెడీ. ఇంకొక చపాతీ సేమ్ మళ్ళీ అట్లనేనండి. ఫస్ట్ మనం ఎట్లా చేసినాం ఆయిల్ వేసి. ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు, దాంతో రుత్తావు కదా, ఆయిల్నే ఉంటుంది. అది వేయకున్నా పర్లేదండి, దాంతో ఇట్లా అంటున్నాను చూడండి. అంతే, మనకి ఎక్కువ ఆయిల్ వేస్తే కూడా అంత బాగుంటుంది. ఇట్లా ఎక్కువ అనుకుంటారు. చూడండి చూసిండండి. ఏ చపాతీ అయినా మనకు వద్దన్నా అవి పొంగిపోతాయండి. మనం పిండి కలపడంలోనే ఉంటుంది మనకు చపాతీ. చూడండి ఎంత బాగా వంగుతున్నాయో చూడండి మీరే. ఇట్లా పొంగాల చపాతీలు. ఇట్లా ఇప్పుడు ఫోల్డ్ ఇటు సైడ్ కావాలి అంతే. చూడండి సూపర్ 4 పూరల చపాతీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి అంతే, చేయడంలోనే ఉంటుందండి ఏదైనా కానీ. మనం ఇక్కడ ఇది ఇంతవరకు వచ్చిందో చూద్దాం ఒకసారి మనము. ఇది ఆయిల్ పెట్టినాక మళ్ళీ రిటర్న్ చేద్దాం. చూసిండ్రా అండి, మనం చపాతీలు మనం ఏం చేయని అవసరం లేదు. వద్దు అంటుంటే అవి పొంగి పోతున్నాయి. ఇట్లా ఉండాలి, ఇట్లా రావాలండి మనకి. తెలుసు కదండి మీకు, నేనేం చెప్పినా పిండి కలపడంలోనే ఉంటుంది అంతే. చూడండి అంటే మనం ఇంకా పెద్ద చేస్తాం కానీ మనం ఇంక ఇప్పుడు మామూలుగా ఈ పెనం నిండా చేస్తారండి అమ్మ. పెద్దనే తింటాం. ఇంకా అంత పెద్దగా అంటే ఇక అందరికీ రావాలి కదండి. ఈ చపాతీలు అంటే ఒక పెద్ద టాస్క్. అందరికీ రావు, వచ్చిన వాళ్ళు చేస్తారు. ఏం చేద్దాం. ఇంకో చూడండి అంతే అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కర్రీ ఎక్కడ దానికి వచ్చిందో చూద్దామండి. చూడండి ఈ కర్రీని మనం మళ్ళీ ఒకసారి కొంచెము కలుపుదామండి. మంచి దగ్గరకు వచ్చేస్తుంది చూడండి. ఇగో చూసిరండి, ఇగురు అంటే ఇగురే. ఇంకా కొంచెం అయితే మనకి ఇది కూడా అయిపోతుందండి. మనకి చపాతీ అయ్యేలోపు ఆ కర్రీ కూడా అయిపోతుంది మనకి. ఇగో చూడండి, మళ్ళీ ఇంకో కొంచెం సేపు పెడదాము. ఇంకొక చపాతీ ఇంకా నేను రెడీ చేస్తున్నా. మంచిగా అన్నీ ఇట్లనే వేసుకోవాలండి మనము. చూడండి ఏ చపాతీకి ఆ చపాతీ మంచిగా ఇట్లా పొరలుగా ఇట్లా వచ్చేస్తున్నాయండి. ఇట్లా పిండి కలపడంలో మనకు మెయిన్. తలకాయ మాంసం కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుందండి నిజంగా. చూడండి ఒకసారి ట్రై చేయండి మీరు. పిండి కలపండి, మంచిగా కలిపితేనే మనకు పొరల చపాతీ వస్తుంది. చపాతీ 4 పొరలు వస్తాయి. మంచిగా విసుకొని చేసుకుంటే ఈజీగా వస్తుంది. చూస్తే ఏదైనా వస్తుంది అంతే. కలపడంలోనే పిండి
చపాతీలు తాలవడంలా కలపడంలా. ఇప్పుడు ఈ చపాతి ఎందుకు మలుస్తాం నీరజ, ఇలా 4 నూనెలు పెడతాం కదా ఇలా. అవును, అదే అని పొర అంటుకోక 4 పొరలు వస్తుంది, మంచి పొరలు వస్తుంది అట్లా. ఈ కొందరు ఇలా నూనె పెట్టక చేస్తారు కదా, నూనె పెట్టకుండా కూడా వంగదు మనకి. పొంగది అది తినేటప్పుడు కూడా గట్టిగా ఉంటుంది. అవును, ఏది పొంగలేదన్న బాధ లేదండి మనకు, అన్ని చపాతీలు మంచిగా వంగుతాయి. చపాతి ఎందుకు వంగదే, చపాతి ఊకనే వంగుతాయి. పొంగుతుంది అంటే రానోళ్ళకి కూడా పర్షనే కదమ్మా. రానోళ్ళకి చెప్తున్నా కదా, నడమ నూనె పెట్టి మలవాలి. ఆ మలిచినాక ఎట్లాదైనా పొంగుతుంది. అదే పిండి నానినాక చేయాలి. అప్పుడు విసిగి అప్పుడు చేస్తే రెట్టె వంగది ఏముండదు. కరెక్ట్ ఒక 15 నిమిషాలన్నా మీరు పిండి నానుకోండి. అది పిండి మంచిగా నానితే నీకు మెత్తగా ఉంటాయి. అదే మెత్తగా ఉండి మంచిగా తింటప్పుడు నువ్వు ఎప్పుడు తిన్నా అది మెత్తగా ఉంటుంది. ఇప్పుడే స్టార్ట్ అయినాయండి. ఒక 5 మినిట్స్ అయింది మేము స్టార్ట్ చేసి చపాతీలు అని తెలుసు కదండి మీకు. ఇగో చూడండి సూపర్ అంటే సూపర్ చపాతీలు మనకి ఇంత బాగుంటాయి తెలుసా అండి. ఇంకా అయిపోయినాయమ్మా, ఇంకెంత ఉంది? ఇంకా 10 గళ్ళు అయితే అన్నా ఆగమ్మా, అయిపోయింది. మేమైతే నైట్లో చపాతీలే తింటామండి అందరం. మనకి ఇప్పుడు ఆ కర్రీ కూడా అయిపోయింది. నేను చూస్తాను ఆ కర్రీ ఎంతవరకు వచ్చిందో. ఇది కూడా మనకు కర్రీ అయిపోయినట్టేనండి. ఇంకా కొత్తిమీర వేయాలి, అయిపోయింది ఇంకా ఇది మనకి అంతే. మొత్తము ఇట్లా ఈ గురువు లెక్క ఇట్లా వచ్చేసింది చూడండి, దగ్గరికి మంచిగా ఇట్లా రావాలి కూర. మనం ఏం చేసినాం, వాటర్ అస్సలు వేయలేదు తెలుసు కదండి మీకు. మనం దాన్ని జ్యూసే వేసినాం మొత్తం అంతే. చూడండి మనం చల్లగా అయ్యేలోపు ఇంకా గట్టిగా అయిపోతుంది. అది ఈ మాత్రం ఉంచుకోవాలి మనము. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టైంలో కొత్తిమీర వేసుకోవాలి మంచిగా. కొత్తిమీర వేసి కొంచెము చెప్తాను అట్లనే పెట్టకుండా కొద్దిగా ఇట్లా అనేసేయాలి. మనకి కొంచెం ఫ్లేవర్ వస్తుంది మంచి కర్రీలా. చూసినరా అండి, అంతే. సూపర్ తలకాయ ఇగురు రెడీ అయిపోయిందండి మనకి. చపాతి క్లోజ్. ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి నేను. ఇప్పుడు ఎవరైతే మాకు చపాతీలు కావాలని కామెంట్స్ చేసిరో మీరు తప్పకుండా మీరు చేయండి. చేసి మళ్ళీ నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చినాయి అనేసి. ఇంత పెద్ద సైజు కాకుండా చిన్న సైజ్ చేయండి మీరు. సేమ్ మేము కలిపిన పిండి ఎట్లా కలిపినామో అట్లా కలిపి మీరు ట్రై చేయండి. మీకు చపాతీలు పొంగి మంచిగా సాఫ్ట్గా రాకుంటే అప్పుడు నాకు కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నా అండి, మంచిగా వస్తాయి మనకి. పిండి మంచిగా కలిపి చేయండి అంతే. చపాతీలకు పెద్ద పని ఏం కాదండి, మనకి టిప్స్ కొన్ని తెలవాలి అంతే. పిండి వేయడంలో కూడా మనకు తెలియాలండి, కొలత తెలియదండి ముఖ్యంగా అందరికి. చూడమ్మ ఒకసారి నేను చూపిస్తాను కొలత. ఇగో చూడండి, ఇప్పుడు మనకి ఈ గరిటె ఉన్నదా అండి, మనకు ఒక 4 చపాతీలు చేసుకోవాలనుకున్నాం అనుకోండి. ఇగో దీంతో నిండా 2 వేసుకోండి, 4 చపాతీలు అవుతాయండి మనకి. కప్పుతో వేసుకుంటా అర్థం కాదమ్మా కొలత పిండి అందరికి అర్థం కాదు, అందుకే దీంతో చెప్తున్నా నేను. దీంతో మీరు 2 గంటలు వేసిండ్రంటే 4 చపాతీలు అవుతాయండి మనకి. ఇదే మనకు. ఇంకా మీరు 6 మంది చేయాలనుకుంటే ఒక 3 గంటలు వేయండి అంతే. మన చిన్న ఫ్యామిలీ ఉన్నదనుకో 2 గంటలు వేసిండ్రంటే మీకు 4 చపాతీలు ఈజీగా అయిపోతాయి. అది కొలత బాగుంటుంది, ఎందుకంటే మనకు తెలియదు కదా పిండి ఎంత వేస్తామో మనకు అర్థం కాదు, అట్లా అని చెప్తున్నా నేను. ఇట్లా మనకు పిండి కొలత కూడా చాలా తెలియదండి, ఆడ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం ఎంత వేయాలో పిండి అనేసి. అది కలిపేసరికి మనకు కొంచెం ఎక్కువనే కావచ్చు తక్కువనే కావచ్చు, అందుకే ఒక గరిటెతోనే వేసుకోండి మంచిగా.
ఒక గంటే కనీసం 2 చపాతీలు అవుతాయండి మనకి. ఆ కొలతతో చేసుకుంటే కరెక్ట్ మనకు 4 చపాతీలు కంపల్సరీ అయిపోతాయి. అట్లా అన్నీ ఎట్లా పొంగుతున్నాయి చూడండి. ఇగో చూడండి. కొంచెం వేగాలి ఇంకా. వెయ్యి. అయిపోయిందా? వేయమ్మా. అయిపోయినాయి, ఇక 4 ఉన్నాయి. మనము సమ్మర్లో ఏం చేయాలండి, మీకు నేను ఒకటే సజెషన్ ఇస్తాను. సమ్మర్లో మనం ఏం చేయాలంటే మనము కిచెన్ పని మొత్తము ఒక 6-7 గంటల లోపు కంప్లీట్ చేసుకోవాలండి. లేకపోతే ఆ వేడికి మనం ఉండలేము. తొందరగా మనము సమ్మర్లో తొందరగా కంప్లీట్ చేసుకోవాలండి. వంట పని మంచిగా ఉంటుంది మనకి. ఆ వేడికి అస్సలు అర్థం కాదు మనం ఏం చేస్తున్నాము. అందు గురించే చెప్తున్నానండి. నేనైతే మ్యాక్సిమం సమ్మర్లోనైతే తొందరగానే పని చేసుకుంటానండి నైట్లో కదమ్మా. వంట పని తొందరగా చేసేసుకోవాలి. వేడి చేయలేము మనం, మనకు వేడికి అర్థం కాదు. వేడి ఎక్కువ అవుతుంది ఎండాకాలం. మంచి మళ్ళీ లిక్విడ్ ఐటమ్లు ఎక్కువ తీసుకోండి. డీప్ ఫ్రై ఐటమ్లు తీసుకోవద్దండి సమ్మర్లో. మంచి మనకు లిక్విడ్ చేసుకొని కొంచెం సల్వా ఐటమ్స్ అట్లా తీసుకోండి. డీప్ ఫ్రై ఐటమ్లు తింటే మళ్ళీ మనకి హెల్త్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఊకే దాహం వేస్తుంది, ఏదేదో జరుగుతుంది కదమ్మా. ఈ వాతావరణం ఇక 3 నెలలు అయిపోయి ఎండాకాలం. ఇక హాలిడేస్ ఇప్పుడు మా ఉగాదికి రోకన్లు వలుగుతాయి అంటారు. ఈ వేడికి ఎండలకు వేడి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అందుకే ఈ ఎండకు తొక్కు పెట్టాం మనం. పచ్చళ్ళు ఖరాబ్ అయిపోతాయి. ఈ నెల అయిపోయిందంటే అప్పుడు పెడితేనే ఉంటారు ఇక అందరు. అదే వేడి పెడతాం కదా, తొందరగా నల్లగా అయిపోతుంది. ఏదైనా మంచిగా పెట్టుకుంటే మంచిగా ఉంటాయి. డబ్బులు ఖర్చు పెట్టుకున్నప్పుడు మంచిగా పెట్టుకోవాలి. మంచిగా ఉంటేనే బాగా. ఏ మగ్గున్న ఇవ్వాలి, రేపు ఏ మగ్గులు. అదే కదా. ఇదిగోండి వేడి వేడి చపాతీలు, వేడి వేడి తలకాయ కూర ఇగురు. సూపర్ అంటే సూపర్ కాంబినేషన్లా. ఇట్లనే మీరు కూడా చేసుకోండి. సూపర్ అంటే సూపర్గా వస్తాయండి. నిజం చెప్తున్నా. ఎవరైతే చపాతీలు నన్ను అడిగారో ఇది వాళ్ళకేనండి. మీరు తప్పకుండా నేను ఎట్లా చూపించినో అట్లనే చేయండి మీరు కూడా. అంతే అండి. ఇదిగో చూడండి, నోరు ఊరుతుంది కదా. అంతే, నోరు ఊరాల్సిందే మరి. అంత మంచి రెసిపీ ఇది. పిండి నాంతే చపాతీ మంచిగా పట్టుకోమ. ఇట్లా పట్టుకో ఒక నిమిషం. ఇక చూడండి మనకి అట్లా 4 పొరలు వస్తాయి నాన్న. ఇగో చూడండి ఎన్ని పొరలు వస్తున్నాయి. మెత్తగా ఉన్నది చూడండి. ఇగో చూడండి, ఇట్లా ఇట్లా రావాలా మనకి. అంతే అండి. ఇగో చూడండి, స్మూత్ ఏముండదు. ఇట్లా తినేస్తూనే ఉంటాం మనం. అంత మంచిగా ఉంటుందండి. ఇదిగో చూడండి ఎట్లా అయిపోయింది. ముట్టుకుంటేనే ఇట్లా మొత్తం ఫ్రీగా అయిపోతుంది. ఎన్ని పొరలు వచ్చినాయి చూడండి. ఇగో చూడండి, ఇన్ని పొరలు. ఫస్ట్ 4 చేసి చూడండి. అడిగిన వాళ్ళు ఎవరో 4 చేసి కింద ఇట్లా పడిపోతుంది చూడండి. ఎంత సూపర్ అంటే సూపరు. దీన్ని చూస్తే మనం ఇట్లనే ఒట్టిగానే తినేస్తామండి. అంత బాగుంటుంది. నిజం చెప్తున్నా. చూడండి అంతే. మనమల్లి అయితే ఒట్టిగానే నమ్ముతారు. అంతే చిన్న అబ్బాయిలు. ఇట్లా మొత్తం ఎట్లా అయిపోయింది చూడమ్మా ఇది చపాతీ. అంతే అండి. సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ మనకు. అంతే, ఎంత మంచి చపాతీలు. మీరు కూడా ట్రై చేయండి, మంచి చేసుకోండి, మీరు తినండి. ఎట్లా వచ్చినాయి నాకు కామెంట్ చేయండి. అంతే అండి. మీరు ఏం అడిగినా చేసి పెడతాం మేము. అంతే కదమ్మా. ఇప్పుడు చపాతీలు ఎవరైతే అడిగిరో వాళ్ళు ఇట్లనే సేమ్ టు సేమ్ ఇట్లనే చేసుకోండి. మీరు కూడా చిన్న చేయండి, కొంచెం పెద్ద రాకుండా చిన్న చేసుకోండి. అంతేనా చేయండి, కానీ కొంచెం నానబెట్టుకుని మంచిగా చేసుకోండి. పిండి ఇట్లా మలిచేటప్పుడు 4 పొరలలో నూనె పెట్టేసేయండి. అంతే కదా. తాల్చేటప్పుడు చూడండి మంచిగా పొంగుతుంది. నీకు చిన్న పూరి మందం చేసుకో, మంచిగా పొంగుతుంది. సూపర్ అంటే సూపర్. మళ్ళీ ఒకసారి నేను పూలకాయలు చూపిస్తానండి మీకు.
సూపర్ సూపర్ పూల్కా పుల్కలు కూడా మెత్తగా ఉంటాయి. పూల్కా కూడా అంత సూపర్గా ఉంటుంది అంటే నిజం చెప్తున్నా. నేను ఆ పుల్కా చేసినప్పుడు మీకే అర్థమైపోతుంది. నేను పుల్కాలు నేను మళ్ళీ ఒకసారి పుల్కాలు చూపిస్తాను. నేను ప్రస్తుతానికి అసలు దానికి నూనె పెట్టాం పుల్కల. నూనె పెట్టొద్దు అస్సలే. మనం నూనె ఎక్కడ యూజ్ చేయం. పుల్కా అంటే పుల్కానే కదండి. ఇవాళ పెద్ద మనుషులు తింటారు కదా, మెత్తగా చేస్తాను నేను. అంతే కదమ్మా. చూడండి ఎంత మంచిగా వచ్చినాయి, మీరే చూడండి. మనకు సూపర్ అంటే సూపర్ వచ్చినాయి. ఇంకో పొరల చపాతీలు అన్నారు కదండి, పొరల చపాతీలు ఇవే అండి. అంతే. మాకు ఎంతసేపు అయిందమ్మా, ఒక హాఫ్ అన్ అవర్లో వేసేసినాం అంతే. అమ్మ టేస్ట్ చేయమ్మా, టేస్టింగ్ టైం అంతే కదండి. చేయమ్మా. బాగుందా? అద్భుతం, సూపర్, ఇంకో మాటలు లేవు. తినడమే మన పని. కొంచెం నిమ్మకాయ వేసుకొని, ఒక ఆనియన్ కట్ చేసుకొని, చపాతీ పెట్టుకొని, నిమ్మలంగా కూర్చొని హాయిగా మనము తినాలా. మనం ఎంత తింటున్నాం మనకు అర్థం కాదు. ఇంకా నిజమండి అంత బాగున్నాయి. చిన్నప్పటి నుండి చేసినాం మేము చపాతి, మాకు బాగా అలవాటు చేయడం. అమ్మ వాళ్ళు మహారాష్ట్ర అండి, సూపర్గా చేస్తారు అక్కడంతా. అట్లా అలవాటు అమ్మ ద్వారా నాకు అట్లా మాకు చేయడము అలవాటు అయిపోయింది. బాగా ఎక్స్పీరియన్స్ ఈ రోటీస్లలో. మీరు కూడా నేర్చుకొని చేసుకోండి. ఏముందండి, మనం చూస్తే వచ్చేస్తుందండి అంతే. ఒకసారి అన్న పని రాజా కాదమ్మా, ఒక్కసారి ఫెయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం పాస్ అవుతుంది అంతే. తప్పకుండా ట్రై చేస్తూ ఏదైనా వస్తుందండి మనకి కంపల్సరీ. కొంచెం గింజ పెట్టుకొని 4 చపాతీలు ఫస్ట్ చేయండి, మెత్తగా ఉన్నాయి ఇట్లోనే, అప్పుడు మాకు చెప్పండి. అంతే అండి. ఇంతవరకు మా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి. నిజం చెప్తున్నా కదా, నాకు ఒక్కొక్క కామెంట్స్, నాకు అన్ని రెసిపీలు అడుగుతున్నారండి. నేను కంపల్సరీ మీ అందరి రెసిపీలు నేను తప్పకుండా చేసి పెడతానండి. చాలా రెసిపీలు ఉన్నాయండి నాకు కామెంట్స్లలో. నేను వీలైనంత వరకు అందరిది ఒకటి చేస్తూనే ఉన్నానండి. ఈ చపాతీలు కూడా నన్ను కామెంట్స్లో అడిగిండ్రు కాబట్టి నేను చేసినాను అంతే అండి. నేను మీ అందరి రెసిపీలు తప్పకుండా నేను చేస్తాను. మీరు ఎవరైతే అడుగుతున్నారో నాకు పేరు చెప్పండి, నేను పేరు రిలీజ్ చేస్తాను. అట్లా మీరు పేరు చెప్తే నేను మీ పేరు కూడా చెప్తాను అంతే అండి. ఇంతవరకు మా వీడియో చూసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ లైక్ చేయండి అండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతాయండి వీడియోలు. అట్లా అంతే అండి. బాయ్ అండి. బాయ్.